దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వాక్యం. మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు కలుగజేసిన దానిని బట్టి మనం సంతోషించి ఆనందించే వారంగా ఉండాలి, కానీ ఎప్పుడూ కూడా ఆయన శోధించే వారంగా ఉండటానికి వీల్లేదు. పిల్లరా, నిశ్చయముగా దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో చాలా సందర్భాల్లో దేవుడు నాకేం చేశాడు, నన్ను ఏం దీవించాడు, నాకేమి క్షేమాన్ని ఇచ్చాడని మనం అనేక సందర్భాల్లో ఆయన బాధ పెట్టే వారంగా ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆశీర్వదించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులే ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ దినాన్ని నువ్వు కష్టంలో ఉన్నావు, శ్రమలో ఉన్న వీటిలో ఉన్నావా, అది దైవ చిత్తమని నువ్వు నమ్ము. నిశ్చయంగా దేవుడు ఒక దినాన్న నేను ఉన్నత స్థానానికి తీసుకొని రాబోతా ఉన్నాడు పిల్లరా. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఎన్నడూ కూడా ఆయన శోధించే వారంగా కాక ఆయనకు విధేయులయ్యే వారంగా, లోబడే వారంగా మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.